హాయ్ అండి. పెళ్ళిల్లో, ఫంక్షన్‌లో పెరుగావిడ తిన్నప్పుడు ఆహా! ఇలా మనకెందుకు కుదరదు అనుకుంటాం కదా! అవే టిప్స్‌తో మీకివాళ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే గారెలు వేసుకోవాలండి. నేను గారెల పిండి ఎలా రుబ్బుకోవాలి, దాంట్లో ఉన్న టిప్స్, ట్రిక్స్ అన్నీ వివరంగా చెప్పాను. దీనికంటే ముందు వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి మీరు చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు ఆ వీడియో. ముందుగా అయితే గారెల పిండి చక్కగా రుబ్బేసుకొని మనం దీన్ని గారెలు వేసేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా గారెలు వేసేసుకోవాలి. ఇంట్లో ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగా గారెలు వేసుకుంటాం కదా! ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పెరుగావిడ చేసేటప్పుడు గారెలు మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్ కలర్ ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా వేసేసి గారెలన్నీ చక్కగా వేయించేసుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. చూసారు కదా, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది గారెలు. ఇప్పుడు మనం వీటిని చక్కగా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఆవిడకి ఎప్పుడైనా సరే కొంచెం లేత రంగులో ఉన్నప్పుడే ఆవిడకి తీసి పక్కన పెట్టేసుకోవాలి గారెలు. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఆవిడ చేసేటప్పుడు చాలామంది అమ్మో 2 గంటలు 3 గంటలు నానబెట్టాలి పెరుగులో అనుకుంటారండి. కానీ ఇది చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే కొంచెం నీళ్లు ఒక్క 2 నిమిషాలు వేడి చేసుకోండి. మరి బాగా వేడి అవసరం లేదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది నీళ్లు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గారెల్ని ఆ నీళ్ళల్లో నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. ఈలోపు పెరుగులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా చిలుక్కోవాలి. దాన్ని బాగా బీట్ చేస్తే మనకు క్రీమ్ టెక్స్చర్ వస్తుందన్నమాట. పెరుగు అనేది ఎంత క్రీమ్ లాగా ఉంటే మనకు అంత టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా బాగా చిలుక్కొని కొంచెం వాటర్ చల్లుకోండి. మజ్జిగలాగా మాత్రం చేయమాకండి, కొంచెం చిక్కగానే పెరుగులాగే ఉంచుకోండి. ఈ విధంగా బాగా ఉప్పు అంతా కలిసేటట్టు బాగా చిలుక్కొని దీంట్లో మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపుకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చెనపప్పు, సాయి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, అదేవిధంగా కొంచెం అల్లం తరుగు, కరివేపాకు ఇవన్నీ వేసేసి సేమ్ మనం పోపు, ఇంగువ మాత్రం ఖచ్చితంగా అండి మస్ట్ అనమాట. అది వేస్తేనే బాగుంటుంది టేస్టు. అల్లం తరుగు, కరివేపాకు కూడా ఇంగువ వేసి బాగా వేయించేసుకొని తాలింపు ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, ఆ పెరుగులో వేసేసి కలుపుకోవాలి. కొంతమంది ఇక్కడ కావాలి అనుకుంటే పసుపు యాడ్ చేసుకుంటారండి, అది మన ఇష్టం. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా పోపు అంతా బాగా కలిపేసాం కదా, మనం గారెలు నానబెట్టి ఉంచాం కదా, 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నీళ్ళల్లోంచి ఒక్కొక్క గారెని తీసి ఇట్లా అరచేతిలో పెట్టుకొని ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి. ఆ వాటర్ అంతా మనం ఇట్లా చక్కగా 2 చేతుల మధ్యలో పెట్టి అద్దుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది. గారె అయితే దూదేలాగా స్పాంజ్ లాగేనండి, అసలు ఎంత మెత్తగా ఉంటుందో. మీరు డైరెక్ట్గా పెరుగులో కానీ మజ్జిగలో కానీ వేస్తే గారె అంత తొందరగా పెరుగు పీల్చుకోదు. పీల్చుకున్నా మీకు అంత జ్యూసీగా ఉండదు. ఫంక్షన్స్లో, హోటల్స్లో చేసే టిప్ ఇదేనండి. ఇట్లాగా ఎక్స్ట్రా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఆ గారెని మనం పెరుగులో నానబెట్టుకోవాలి. చూసారు కదా, పెరుగు ఎంత కావాలి అనేది క్వాంటిటీ ఇంకా మనం తినేదాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. కొంతమంది పెరుగు ఎక్కువగా తీసుకుంటుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు మనం దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. వితిన్ మినిట్స్లోనే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల్లోనే చక్కగా నేను ప్లేట్లో గారెలు వేసేసాను కదా, పైన ఇట్లాగే కర్డ్ వేసేసుకొని దీనికి ఖచ్చితంగా పైనుంచి బూందీ కానీ లేకపోతే కారపూస కానీ ఉంటే బాగుంటుంది. కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర, అదేవిధంగా చెప్పాను కదండి బూందీ చల్లుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. అసలు అది మనం చెంచాతో తీసినప్పుడు ఎంత జ్యూసీగా ఉంటుందంటే నిజంగా ఫంక్షన్స్లో తిన్నప్పుడు కూడా ఇంత బాగుంటుందేమో అనుకుంటారు మీరు, అంత బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, ఇవాళ నేను గారెలు వేసుకోవడం చూపిస్తున్నాను. ఓయబ్బో గారెలే కదా మాకు వచ్చి అనుకోమాకండి. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్, ట్రిక్స్ చెప్తాను. మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే పప్పు నానబెట్టుకోవాలండి. ఈ పప్పు 2 నుంచి 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలామంది తెలియక రాత్రంతా నానబెట్టేసి పెడతారు. అలా పెట్టడం వల్ల పప్పులో సారం అంతా పోతుందంట. నేను హోటల్ వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నాను. గారెల పిండి అనేది ఎప్పుడైనా సరే గ్రైండర్లో రుబ్బుకోవాలండి. గ్రైండర్లో రుబ్బుకుంటేనే మనకి గారెలు అనేవి ఫ్లఫీగా చక్కగా దూదుల్లాగా వస్తాయి. గారెలు రుబ్బుకున్న తర్వాత పిండి పర్ఫెక్ట్గా ఉందో లేదో అని తెలుసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చిన్న పిండి ముద్ద వేస్తే నీళ్ళల్లో పిండి తేలింది అంటే గారెకి పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం అండి. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీలో రుబ్బుకునేటట్టయితే కనుక మనం పిండి ఇట్లాగా చేత్తో బాగా తిప్పి 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 కలుపుకుంటే కనుక దాంట్లో గాలి నిండుతుందన్నమాట.
అనమాట. అప్పుడు గారెలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసేసి ఇట్లాగా బరకగా గ్రైండ్ చేసుకొని ఇది మనం పిండిలో కలుపుకోవాలి. చాలామంది తెలియక పిండిలో ఉప్పేసి రుబ్బుతారండి. అలా రుబ్బితే కనుక పిండిలో నుంచి నీరు అనేది ఊరుతుందనమాట. అట్లా వేయకూడదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ మనం పిండి రుబ్బిన తర్వాత కలుపుకుంటేనే బాగుంటుంది. మనం ముందుగా పిండి రుబ్బేటప్పుడే వేసేస్తే కనుక మినపప్పులో నుంచి నీరు అనేది ఊరుతుందనమాట. ఊరి మనకి గారెలు కొంచెం పిండి పలచబడుతుంది. పలచగా పట్టడం వల్ల ఏంటంటే గారెలు నూనె బాగా పీల్చేస్తాయి. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా ఈ టిప్స్ పాటించండి, మీకు గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం పిండిని బాగా కలుపుకున్నాం కదా, ఇందులో మనం పాతకాలం పద్ధతి నుంచి వస్తున్నది ఏంటంటేనండి, మనకి పిండంతా కలిపిన తర్వాత ఇందులో కొంచెం నానబెట్టిన మినపప్పు అనేది కలుపుతారనమాట. మనం గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడు ఒక గుప్పెడు పప్పు తీసి పక్కన పెట్టుకొని అది మనం ఈ స్టేజ్లో కలుపుకుంటే గారెలు వేసేటప్పుడు చక్కగా కరకరలాడుతూ వస్తాయి గారెలు. ఇప్పుడు నేను ఒక గుప్పెడు పప్పు తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ పప్పు ఇప్పుడు వేసి ఇందులో కలుపుతున్నాను. ఈ విధంగా కలిపేసుకొని గారెలు వేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మిక్సీలో గారెల పిండి రుబ్బేటప్పుడు 2-3 ఐస్ క్యూబ్స్ వేసి రుబ్బండి. మీకు పిండి అనేది తొందరగా నలుగుతుంది. ప్లస్ అది మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో రుబ్బినట్టుగా తయారవుతుంది పిండి అనేది. వాటర్కి బదులు 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇప్పుడు గారెలు వేసుకునేటప్పుడు మనం నీళ్ళల్లో చేయి ముంచుతాం కదండి, ఆ నీళ్ళల్లో మనం కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకుంటే మనకి గారెలు వేసేటప్పుడు గారెలు కలర్ఫుల్గా మంచి కలర్ వస్తాయి. అదే క్రిస్పీనెస్ కూడా వస్తుందండి. ఇదొక టిప్పు. నీళ్ళల్లో ముంచే బదులు మనం మజ్జిగలో చేయి ముంచుకుంటే కనుక మంచిగా వస్తాయి గారెలు రంగు. ఇప్పుడు ఈ విధంగా చేతిలో పిండి తీసుకొని ఈ విధంగా చిల్లి పెట్టేసుకొని గారెలు వేసుకోవాలి. ఇట్లాగా చేత్తో వేయటం రాదు అనుకున్న వాళ్ళకి మన దగ్గర టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ గంట అంటారు కదా, ఆ టీ గంటే ఒక్కసారి నీళ్ళల్లో తడిపేసుకొని దాని మీద ఈ పిండి ముద్దని సేమ్ మనం గారె ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా పెట్టేసుకొని చిల్లె పెట్టేసుకొని ఇంకా మనం ఇట్లాగా దాంట్లో వేస్తే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కూడా లేదనుకుంటే మన దగ్గర ఒక పాలిథిన్ కవర్ వేసుకుంటే దాని మీద కొంచెం తడి చేసుకొని సేమ్ ఇదే పిండి ముద్దని తీసుకొని మనం గారెల్లాగా వేసుకోవచ్చు. మన దగ్గర ఇవేమీ లేవు అనుకుంటే మన దగ్గర కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ కాటన్ క్లాత్ని ఒక్కసారి తడిపేసి బాగా పిండేసి దాని మీద కూడా మనం గారెలు వేసుకోవచ్చు. ఇదే విధంగా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ విధంగా 2 వైపులా తిప్పి ఎర్రగా కాల్చుకోవాలి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కూడా. మనం ఆ పప్పుని నానబెట్టిన పప్పును గుప్పెడు పప్పు కలిపాం కదా, అవి ఎంత చక్కగా తింటుంటే పలుకు పలుకుగా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. చూడండి పప్పులన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి గారెల్లో. పాతకాలం అమ్మమ్మల నానమ్మల కాలం నాటి నుంచి వస్తున్న టిప్తేనండి ఇవి. ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అందరికీ తెలిసిన వీడియోనే కానీ చిన్న చిన్న టిప్స్ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి పనికొస్తాయి అని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను. మీ అందరికీ నచ్చితే ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. హాయ్ అండి, పాకం గారెలు చేశాను ఇవాళ. పాతకాలం పద్ధతిలో అమ్మమ్మలు నానమ్మలు చిన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళు కదా, మళ్ళీ ఇట్లా కనుక నేను చెప్పిన కొలతలతో చేయండి, మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇక్కడైతే 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను నేను. ఏ కప్పుతో పప్పు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా కొలుచుకోవాలండి, కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు పప్పుని నేను 3 గంటలు నానబెట్టేసి చక్కగా కడిగేసి మనం గారెల పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా గ్రైండర్లో రుబ్బుకున్నాను. వాటర్ మరీ ఎక్కువ వేయమాకండి, గారెలు అనేవి నూనె బాగా పీల్చుకుంటాయి. చూసారు కదా, పిండి మాత్రం నలిగితే సరిపోతుంది. చక్కగా రుబ్బేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గారెలు ఎలా వేసుకోవాలి, దాంట్లో ఉండే టిప్స్ ట్రిక్స్ అన్నీ క్లియర్ కట్గా ఒక వీడియోలో చెప్పానండి. దీనికంటే ముందు పోస్ట్ చేసి ఉంది, ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి మీరు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ గారెల పిండిలో కొంచెం ఉప్పు కలుపుకోవాలండి. రెగ్యులర్గా మనం కలుపుకునే ఉప్పు కంటే కూడా కొంచెం పాకం గారెలకి కొంచెం తక్కువ ఉప్పే కలుపుకోవాలి. మనం నార్మల్గా ఏ విధంగా అయితే గారెలు వేసుకుంటామో అదే విధంగా చక్కగా నూనెలో ఈ పిండిని గారెల్లాగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని 2 పక్కల కాల్చుకోవాలండి. ఇక్కడ మరీ ముదురు ఎరుపు రంగు అయితే రావాల్సిన అవసరం లేదు మనకి, అలా అని లైట్ కలర్ కూడా కాకుండా చూసారు కదా, ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. గారెల్ని వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను నేను.
1.5 కప్పు బెల్లం వేసుకొని అందులో 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేయటం వల్ల పాకం అనేది గారెలు బాగా పీల్చుకుంటాయండి. అందుకని చెప్పేసి నేను కొంచెం తీసుకున్నాను. కావాలంటే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కావాలంటే మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు. 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. ఇది ఒక్కసారి ఇట్లాగా కలుపుకుంటూ మనం మరిగించాలండి. బెల్లం కరిగి ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదన్నమాట. చూసారు కదా, చక్కగా కరిగిపోయింది, ఒక్క పొంగు వచ్చేసింది కదా. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఖచ్చితంగా బెల్లాన్ని వడగట్టుకోవాలండి. బెల్లంలో డస్ట్ ఉంటుంది కాస్తో కూస్తో, నలకల్ లాంటివి, అవి రాకుండా ఉండాలంటే మనం ఇట్లా ఈ విధంగా వడగట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వడగట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులో కొంచెం యాలకుల పొడి చల్లుకోవాలి. నాకు ఇక్కడ స్కిప్ అయిపోయింది వీడియో. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కలిపేసుకొని మనం ఇందులో ముందుగా వేసుకున్న గారెలు ఉన్నాయి కదా, ఆ గారెల్ని వేసేసి ఒక్కసారి దాన్ని ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకుంటే వెంటనే పీల్చుకుంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఆ పాకం అనేది ఖచ్చితంగా వేడిగా ఉండాలి. అప్పుడే గారెలు అనేవి తొందరగా పీల్చుకుంటాయి. 5 నిమిషాలకి చక్కగా పీల్చేసుకుంటుందండి. ఇప్పుడు ఆ గారెల్ని కొంచెం పక్కకి తీసేసి మిగతా గారెలు కూడా ఈ విధంగా వేసేసి ఇంకొకసారి మనం ప్రెస్ చేసుకుంటే కనుక ఎక్కువ టైం కూడా పట్టదండి. వితిన్ మినిట్స్లోనే జ్యూసీగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని దీన్ని మూత పెట్టేసి మనం ఒక్క 5 నిమిషాలు కనుక ఆ పాకంలో ఈ గారెల్ని ఊరబెట్టామనుకోండి చక్కగా ఊరిపోతాయి. రసగుల్లాకి కానీ మనకి గులాబ్ జామ్కి కానీ ఏమాత్రం తీసిపోవండి టేస్ట్లో. నోట్లో పెట్టుకుంటే అట్టే కరిగిపోతాయి. అసలు ఎంత బాగుంటుందో. ఈ విధంగా చక్కగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. మనకి నేను చెప్పిన కొలతలతో చెయ్యండి మీరు. ఆ పాకం కూడా వేస్ట్ అవ్వటం అనేది ఉండదండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలి అనుకున్నా నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీకు ఈ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా పైనుంచి కొంచెం సిరప్ వేసుకుంటే చాలా జ్యూసీగా ఉంటాయండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక్కసారి మనం గారె ఇట్లాగా పిండాము అంటే దాంట్లోంచి ఎంతగా చక్కగా కారుతుందో చూడండి.